ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు? నేను ఈరోజు వచ్చేసి పప్పు టమాటా అయితే వండుతున్నాను, కందిపప్పు టమాటా. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇదిగోండి, పప్పు అయితే శుభ్రం చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసి పసుపు అయితే వేసాను. టమాటీలు అయితే వేసి అయితే ఉడకబెట్టేసి 2 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అయితే వేసి అయితే ఉడకబెట్టేస్తున్నాను. కొంచెం కారం అయితే వేస్తున్నాను. ఒక 5 to 6 విజిల్స్ అయితే పెడతాను. ఇప్పుడు అవి తాలింపు వచ్చేసి అన్నీ రెడీ అయితే చేసేసాను. పప్పు విజిల్స్ వస్తే తాలింపు అయితే పెట్టింది. పప్పు చాలా ఈజీ కదా. ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు? పప్పు విజిల్స్ అయితే ఇంకా రాలేదు. విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. పప్పు అయితే విజిల్స్ అయితే వచ్చాయి కదా. ఇదిగోండి, పప్పులోకి అయితే చింతపండు అయితే కొంచెం నానబెట్టాను. ఇప్పుడు అందులో వేస్తాను. చింతపండు అయితే బాగా అయితే పిసికేస్తాను. ఓకేనండి, పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి, ఎంత మెత్తగా అయితే చూసారా? 5 to 6 విజిల్స్కి అయితే ఇలా వచ్చేసింది మెత్తగా. ఇప్పుడైతే ఇందులో చింతపండు పుల్ల అయితే వేస్తాను. ఇవ్వండి, కొంచెం చింతపండు అయితే వేసాను. చాలా బాగుంటుందండి పప్పులో టమాటీలు చింతపండు కొద్దిగా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇది కొంచెం బాగా మరగాలన్నమాట. హైలో పెట్టాను. మరిగిన తర్వాత తాలింపు అయితే వేసుకోవడమే, చాలా ఈజీ కదా. ఇదిగోండి, ఇందులో అయితే కొంచెం మనకు సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. పప్పు అయితే మరుగుతుంది కదా, ఉడుకుతుంది కదా. ఇటైతే నేను తపాలు అయితే పెట్టుకున్నాను. తాలింపు అయితే వేసేస్తాను. అయితే బేగా అయిపోతుంది కదా. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. తాలింపు అయితే వేసేస్తున్నాను. ఆవాలు, మెంతులు, కరివేపాకు, మిరపకాయలు, పోపులు, కరివేపాకు అన్నీ కావాల్సినవన్నీ, పోపు కావాల్సినవన్నీ వేస్తాను. ఇదైతే మరిగిపోతుంది పప్పు వేసాం కదా, బాగా మరగాలి. చూసారా, 2 పనులు ఒకసారి అవుతుంది. అది తాలింపు అవుతుంది, పప్పు కూడా మరిగిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. తాలింపు అయితే వేసాను కదా, వేసేస్తాను ఇందులో. చూసారా ఎలా వేగిందో, ఇలా వేయాలి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇందులో వేసేస్తాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, నేను చేసిన పప్పు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.